పళ్ళలో రంధ్రాలు ఎందుకు వస్తాయి? పళ్ళలో రంధ్రాలు ఏర్పడడం అంటే రెండు రకాలుగా. పుచ్చు ములాన్న ఎనామెల్ తినేసి అది డెంటిన్ సెకండ్ లేయర్లోకి వెళ్తున్నప్పుడు వాటికి హోల్ అవ్వడం, అక్కడ ఫుడ్ ఇరుక్కుని కుళ్ళిపోవటం, పుచ్చిపోవటం, మెల్లగా ఆ లేయర్స్ని తినేయటం ద్వారా పళ్ళలో రంధ్రాలు. రెండోది పంటికి మధ్యలో గ్యాప్స్ రావటము, అక్కడ ఫుడ్ ఇరుక్కోవటంలో కూడా పేషెంట్స్ ఏంటంటే పన్నులో రంధ్రం అనుకుంటారు, కానీ పన్నుకి పన్ను మధ్యలో గ్యాప్స్ రావటం, ఆ గ్యాప్స్లో ఫుడ్ ఇరుక్కోవటం. మూడో రీజన్ ఏంటి అని అంటే పళ్ళు ఎడ్జ్ ఎప్పుడైనా వీక్గా ఉండి కార్నర్సో దాని కస్పో దాని ఎడ్జెస్ విరగడంతో సందులాగా ఏర్పడుతుంది అనమాట. మళ్ళీ అక్కడ కూడా ఫుడ్ ఇరుక్కోవటం. సో ఈ రంధ్రాలని ఈ ఫుడ్ తీసే ప్రాసెస్లో వీళ్ళకి టూత్ పిక్స్ పెట్టడము, లేదా చిన్న పుల్లలేవో పెట్టి తీయటము, దాని ద్వారా ఆ ఇన్ఫెక్షన్ ఇంకా స్ప్రెడ్ అయ్యి అది చిన్న హోల్ కాస్త ఇంకా పెద్దదయ్యి, చిన్న గ్యాప్ కాస్త పెద్దదయ్యి పెరగడంతో అది డీకే ఇంకా ఎక్స్టెన్సివ్గా అయిపోతుంది అనమాట. ఈ ఎక్స్టెన్సివ్ కేరీస్లో ప్రధానంగా ఈ ప్రాసెస్సే చాలా లాంగ్ డ్యూరేషన్. ఎప్పటి నుంచో పనిలో ఫుడ్ ఇరుక్కుంటుందండి, ఇలా తీసేస్తున్నాము, ఇరుక్కునే ఉంటుంది అన్న ప్రాసెస్ని మనం ఇగ్నోర్ చేయడం, నెగ్లెక్ట్ చేయడంతో అది పెద్దగా అయ్యి సెప్టిక్ అయ్యి ఇన్ఫెక్ట్ అయ్యి పెయిన్, పుచ్చు నరం వరకు వెళ్ళిపోవడము, సివియర్ సెన్సిటివిటీ, పెయిన్ ఇవన్నీ రావడం స్టార్ట్ అవుతుంది అనమాట. అది థర్డ్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ఫుడ్ ఇరుక్కోవటంతో ఎనామిల్ మెల్లగా డ్యామేజ్ అవ్వడం, ఎనామిల్ పొర మొత్తం డ్యామేజ్ అయ్యి అది డెంటిన్ లేయర్లోకి వెళ్ళటం, డెంటిన్ని కూడా డ్యామేజ్ చేసి లోపల ఉండే పల్ప్, ఆ పల్ప్లో ఉండే నరాలకు ఎఫెక్ట్ అవ్వటం, అప్పుడు సెన్సిటివిటీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ సెన్సిటివిటీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో థర్డ్ స్టేజ్కి వెళ్తుందో అప్పుడు దానికి చేసే ట్రీట్మెంట్ ఆప్షన్ మనకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటారు. ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ సివియర్ పెయిన్ ఉన్నప్పుడు, పుచ్చు డెంటిన్ లేయర్ వరకు ఎక్స్టెండ్ అయిపోయినప్పుడు, అది నెక్స్ట్ ఇంకా పల్ప్ చేంబర్ లోపలికి వెళ్ళబోతుంది అన్నప్పుడే చేసేస్తాం అనమాట యూజువల్లీ. లేదా ముదిరిన కేసెస్లో సివియర్ 60 to 70% డ్యామేజ్ అయిన పన్ను కూడా రూట్ కెనాల్ చేసి దాన్ని కాపాడడం అవుతుంది. ఈ రూట్ కెనాల్ పద్ధతి ఏంటంటే రూట్ వరకు వెళ్ళి రూట్లో ఉన్న నర్వ్స్ అన్నిటినీ కొంచెం శాంతిపరచటం, డీసెన్సిటైజ్ చేయటము అనే ప్రాసెస్నే రూట్ కెనాల్ ట్రీట్మెంట్. మళ్ళీ ఎక్కడి వరకు అయితే క్లీన్ చేసి నర్వ్స్ డీసెన్సిటైజ్ చేసి క్లీన్ చేసి ఇరిగేట్ చేసి సెట్ చేస్తామో ఆ రూట్ టిప్ నుంచి మళ్ళీ క్రౌన్ పార్ట్ వరకు ఫిల్ చేసుకుంటూ వచ్చే ప్రాసెస్నే రూట్ కెనాల్ ట్రీట్మెంట్. సో ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటి ఉంటుందంటే పెయిన్ రిలీఫ్, డీకే క్లియర్ చేయటం, మళ్ళీ రీఇన్ఫెక్షన్, మళ్ళీ సెకండరీ కేరీస్ ఎఫెక్ట్ కాకుండా చేయటం ఫిల్లింగ్ పద్ధతి వరకే. తర్వాత దాన్ని కంప్లీట్ ప్రొటెక్ట్ చేసి నవిలి తినే ఇలా ఉపయోగపడడానికి క్యాపింగ్, దాన్ని క్యాప్ వేయటం అంటే ఒక హెల్మెట్ లాగా కవరింగ్ లాగా పెట్టడం అనేది రూట్ కెనాల్ ప్లస్ క్రౌనింగ్ అనే పద్ధతిని చెప్తాం అనమాట. సో ఈ రూట్ కెనాల్స్ కూడా ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో సింగిల్ సెట్టింగ్ వచ్చింది, ఇదివరకు మల్టిపుల్ సెట్టింగ్స్, ఇదివరకు అంతా హ్యాండ్ ఇన్స్ట్రుమెంట్స్తో చేసేవాళ్ళు మాన్యువల్గా, ఇప్పుడు టేపర్స్ వచ్చాయి, మెషిన్స్తో చేసేది ఉంటుంది. సో రంధ్రాలు ఏర్పడడానికి ఇన్ని కారణాలు అనమాట. సో అది రెండు పళ్ళ మధ్యలో సందులు ఉంటాయి, లేదా పన్ను మధ్యలో రంధ్రం అవ్వటం, పన్ను ఎడ్జెస్లో రంధ్రాలు అవ్వటం. సో ఇది వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్, ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నిటి బట్టి ఉంటాయి. ఎగుడు దిగుడు ఉన్న పళ్ళకి సరిగ్గా బ్రష్ చేయకపోవటం, ఎడ్జెస్ వీక్గా ఉండటము, లేదా ట్రామాటిక్ అక్లూషన్ అంటారు, పళ్ళు కొరికి నవిలేటప్పుడు ఎఫెక్ట్ అవ్వటము, ఇలాంటి ఎఫెక్ట్స్తో పళ్ళు ఎడ్జెస్ విరగటము, పళ్ళు టిల్ట్ అయిన ప్లేసెస్లో ఫుడ్ ఇరుక్కోవటము, గ్యాప్స్ ఫామ్ అవ్వటము. ఇంకొక స్టేజ్లో ఏంటంటే ఎముక అరిగిపోవడము, లేకపోతే చిగుర్ల సమస్య వచ్చి చిగుర్లు కిందకి దిగిపోవటం, చిగుర్లు ఇంకా డీజనరేట్ అవ్వటము, ఇలాంటి ప్రాసెస్లో పళ్ళు ఎక్కువ ఎక్స్పోజ్ అవుతాయి. పళ్ళు ఎక్కువ ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ పళ్ళ మధ్యలో ఫుడ్ ఇరుక్కునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. యూజువల్లీ అది పళ్ళ ప్రాబ్లం అంటారు, కానీ నో, అది ఎముక ప్రాబ్లము, ఎముక మీద ఉండే చిగుర్ల సమస్య అనమాట. ఈ రెండు ట్రీట్ చేయగలిగితే పళ్ళల్లో ఉన్న సందులు, పళ్ళ మధ్యలో ఉన్న రంధ్రాలని క్లియర్ చేసిన వాళ్ళు ఉంటారు. ఎక్కువగా డ్యామేజ్ అయిపోయి అవి రికవర్ చేయలేము, వాటిని మళ్ళీ యథావిధిగా మామూలు పొజిషన్కి తీసుకురాలేని పరిస్థితుల్లో క్యాపింగ్స్ వేసి ఇంటర్డెంటల్ స్పేసెస్ కూడా క్లోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. మరి మామూలు ఫిల్లింగ్స్ సిమెంట్స్తో
ఇంటర్డెంటల్ అంటే పళ్ళ మధ్యలో ఉండే స్పేసెస్ని క్లోజ్ చేయడానికి ఉండదు. ఏ సిమెంట్ అయినా పన్ను లోపల పన్ను మీద పెట్టడానికే అవకాశం ఉంటుంది, కానీ పళ్ళ మధ్యలో పెట్టే అవకాశం ఉండదు. సో ఇది ఈ రీజన్స్ ఫర్ రంధ్రాలకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి అనడానికి ఇది.